ఓం అరుణాచలేశ్వరాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారు రచించినటువంటి 44వ లేఖ నల్ల ఆవు. ఇది రాసినటువంటి డేట్ వచ్చేసి 27/4/1946 సంవత్సరం. నేటికి 3 రోజులుగా గోశాలలోని నల్ల ఆవు ఏదో వ్యాధితో బాధపడుతూ ఉండగా దూడలను కట్టిన ఇంటికి పక్కనున్న చెట్లల్లో దాన్ని కట్టేశారు. 3 రోజులుగా వ్యాధి పీడితై ఉన్న భగవాన్ అటు తిరిగి చూడలేదు. నిన్న అది మరణ వేదనలో పడ్డది. ప్రొద్దుటి నుంచి ఎంత వేదన అనుభవిస్తున్నా సాయంత్రం 5 వరకు ప్రాణం పోలేదు. 4:30కు లేచిన భగవాన్ గోశాల వెనకకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఆవు ఉన్నవైపు తిరిగి దూడల నిమిత్తం కట్టిన కట్టడం దగ్గర నిలిచి దాని వేదన ఇంచుక పరిశీలించి చూశారు. కర్ణయ్య స్వరూపంగా ఉన్న భగవాన్ ఆర్ద్ర హృదయం మగుట సహజమే కదా. బంధ విమోచనమగు దృష్టితో ఆ ఆవును అనుగ్రహించి తిరిగి వచ్చి యథాప్రకారం సోఫాలో అలంకరించారు. శ్రీవారి దృష్టి ప్రసారమైన పిదప 5 నిమిషాలే ఆ జీవి ఆ శరీరంలో ఉంది. వారి కరుణకై ఎదురు చూచి అది లభించగానే అస్తమించింది. మరణ సమయంలో భగవాన్ ఇచ్చింత కలిగితే చాలు, బంధ విమోచనం అవుతుందని పెద్దల వాక్యం కదా. ఆ గోవు ఎంత పుణ్యశాలిని కాకుంటే సాక్షాత్ ఆ భగవాన్ల పవిత్ర కృపా దృష్టిచే బంధం విమోచనం కలిగి మరణించగలదో చెప్పు. పూర్వం అనేక జంతువులు వ్యాధితో ఎన్నాళ్ళు బాధపడుతున్నా చూతామన్న సంకల్పం తమకు కలిగేది కాదని, చర్మదశలో ఏదో స్ఫురణ కలిగి భగవత్కృపకై కనిపెట్టుకొని ఉన్నట్లు తాము చూచిన వెంటనే వేదన తొలగి మరణించుట కద్దని భగవాన్ ఎన్నోసార్లు చెప్పారు. దానికి ఇది ప్రత్యేక ప్రమాణంగా చూచాను. పాపం నల్లావు ఎంత బాధపడిందంట. ఏదో రోగం వచ్చి పొద్దున్నుంచి బాధపడుతున్నా కానీ అది చావలేదంట. స్వామివారు అటువైపు వెళ్ళి ఒక్కసారి తన వైపు చూసి తన బాధను అర్థం చేసుకుని ఆ నల్ల ఆవుకు మోక్షం అనేది కలిగించారు. ఆ ఆవు యొక్క సమాధి రమణాశ్రమంలో ఉంది. నేను వెళ్ళినప్పుడు చూశాను. ఓం అరుణాచలేశ్వరాయ నమః. శుభం.